దావీదు రాజు అంటాడు, నేను పాపంలో పుట్టినాను, పాపంలో నా తల్లి గర్భం ధరింది. అందరూ దావీదు రాజు వలె పుట్టినట్టు చూడగలుగుతున్నాం. అయితే అలాంటి వారమైనటువంటి మన ఎడల దేవుడు ప్రేమ కలిగి ఆ పాపానికి రావాల్సిన శిక్షను కొట్టివేయడానికి లోకానికి వచ్చాడు. అందరి కొరకు చనిపోయాడు. అయితే అందరికీ అది మరుగు చేయబడి అందరూ గ్రహించుకునే నిమిత్తమై దుష్టునటువంటి అపవాది దయ్యం అనేటువంటి వాడు దాన్ని మరుగు చేసినట్లు చూస్తున్నాం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు సువార్త ద్వారా ఈ విధంగా వినబడినప్పుడు దీన్ని విశ్వసించేటువంటి వారు నిత్య జీవనకు వారసులు ఎవరైనా కావచ్చు. మనం చెప్పినటువంటి వచనంలో దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన భూమి కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు. కాబట్టి విశ్వసించినటువంటి వారందరికీ నిత్య జీవం. మార్కు 16:6 వ్రాయబడింది, సర్వలోకం మధ్యలో సర్వసృష్టి వార్తను ప్రకటించడు, నన్ను విశ్వసించేవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్షించబడు. నమ్మినటువంటి వారికి రక్షణ అనగా అది దేవుడు అనుగ్రహించేటువంటి క్షేమము, నెమ్మది, సంతోషం, శాంతి. నమ్మినటువంటి వారికి ఆయన వలన ఏమి ప్రయోజనం లేకపోవచ్చు. కాబట్టి నమ్మినటువంటి వారు ఈ లోకం మధ్యకు మాత్రమే కాదు కానీ ఈ లోకం వదిలిన తర్వాత కూడా మోక్ష రాజ్యంలో శాశ్వతంగా ఆయనతో ఉండేటువంటి భాగ్యం. నమ్మినటువంటి వారి కొరకు ఒక స్థలం ఉన్నది, అదే భయంకరమైనటువంటి వేదనతో కూడినటువంటి స్థలం, నరకం. ఆ నరకం తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఏదంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతాయి. మనం ఏమో చేసి ఆ నరకం తప్పించుకుంటామనుకుంటాం, కానీ మనం ఏం చేసినాను అది మనల్ని విడిపించదు. కానీ దేవుడు చేసిన శిలువ కార్యం నందు శిలువ మరణ భూస్థాపన ప్రోత్సాహాన్ని నమ్ముకుంటుంటే దేవుని ఇంటి వారు విశ్వాసం ఉంచగలుగుతారు. యేసు రక్తం ప్రతి పాపం కడిగి పవిత్రపరుస్తుంది. ఎవరి పాపం వెళుతుంది? నేను పాపలను గ్రహించినప్పుడు మీ పాపం కూడా కడగడానికి యేసు సంపూర్ణంగా ఉన్నట్టు చూస్తున్నాం. అయితే మనం చేయవలసిన ఒక్కటే, నేను పాపని నా పాపను వేసిన శిక్ష మీరు అనుభవించాలని మీరు నమ్మితే అప్పుడు ఆ నమ్మకమే మీకు నెమ్మది ఇస్తుంది, మోక్షరాజ్యం ఇస్తుంది. ఆ విధంగా కావాలనుకుంటే ఇప్పుడే మీకు అనుకూలమైన సమయం. నేడే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచును, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పాపక్ష మాత్రం పొందరు. మీ కొరకై ప్రార్థన చేస్తాం. మహాప్రేమ కలిగిన తండ్రి, మీరు మా ఎడల కలిగినటువంటి ప్రేమ ఎంతో గొప్పది. మీకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుని మా కొరకై అప్పగిస్తూ వచ్చారు. ఆయన మరణం ద్వారా మాకు జీవం అనుగ్రహిస్తూ వచ్చారు. ఇంకా నమ్మనటువంటి వారు నమ్మడానికి సాయం. ఇక్కడ చెప్పినటువంటి మాటలు తగిన కాలంలో ఫలించడానికి సాయం ముందుకు వెళ్తున్నాం. మీ కృప తోడుగా ఉంచుమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.